ఎగ్జిబిషన్ పెట్టారు. పదండి వెళ్ళి చూద్దాం, దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అరోమా ఆయిల్స్ అని. చూస్తున్నారు కదా, లైమ్, లావెండర్ ఆయిల్ పడుతుంది కదా, చూస్తున్నారు లావెండర్. సో వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు అనేది రోజ్ ఆయిల్, సో అలా ఆయిల్స్ యూజ్ చేస్తారు. టీ ట్రీ ఆయిల్, lime aroma essential oil. డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది చూడడానికి అయితే, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను వచ్చేసి లైమ్ ఆయిల్ ఉంది కదా, స్మెల్ చేయబోతున్నాను ఎలా ఉంటుంది ఏంటనేది. సో నేను ఒక చేత్తో వచ్చేసి లైమ్ ఆయిల్. 哎，今天他补充的还挺多的。我这个咳嗽感觉到这里不是来治疗来了。好了，是，感觉好了没？就是还有滤过，我是觉得这个对我滤过。So we take it and smell it like this, right? Spearmint， 好清新。对，主要什么？ఇది వచ్చేసి peppermint， 也是对呼吸很好的。它其实就是跟胶原薄荷可以换着用的。它其实就是有点像口香糖里面，就是这种绿箭啊，绿箭就用了这种。So peppermint is good for teeth, is it? For teeth and for the breathing system. Breathing system. So what are this? Tangerine oil is. I use tangerine with other. What do you say? Tangerine oil for my husband to lose some weight. సో అక్కడ డిఫరెంట్ అరోమా ఆయిల్స్ చూసామండి. సో అక్కడ తను వచ్చేసి పెప్పర్మెంట్ ఆయిల్ వచ్చేసి టీత్కి బ్రీతింగ్కి మంచిదని చెప్తుంది, అండ్ టాంజరీన్ ఆయిల్ వచ్చేసి అబ్డామల్కి మంచిది, లూజింగ్ వెయిట్కి మంచిదని చెప్తుంది మా ఫ్రెండ్. తను యాక్చువల్గా అరోమా థెరపిస్ట్ అనమాట. సో ఇక్కడ ఎన్ని ఆయిల్స్ ఉన్నాయంటే ఒక 60 ఉంటాయండి, 60 దాకా ఉంటాయి, 60 ఫ్లేవర్స్ ఉంటాయి, ఇంకా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో పెట్టుంచారు. ఒక్క దాని తర్వాత ఒకటి ఫ్లేవర్ స్మెల్ చేస్తూ ఉంటే ఎంత రిలాక్సింగ్ ఉందంటే అంత రిలాక్సింగ్ ఉంది. యాక్చువల్గా నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకు వచ్చి చూస్తున్నాను అంటే, నాకు మొన్న ఒక వారం రోజులు అలా జలుబు చేసి జ్వరం కూడా వచ్చింది. ఆ టైంలో నేను ఇది చెప్పాలంటే యూకలిప్టస్ ఆయిల్ ఒకటి ట్రై చేశాను, లెమన్ ఆయిల్. ఈ లెమన్ ఆయిల్ ఒకటి స్మెల్ చేసుకొని అలా పడుకుంటే, యాక్చువల్గా జ్వరం వచ్చింది జలుబు చేసిందంటే మనకు కొద్దిగా డల్గా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇది రాసుకొని అలా పడుకుంటే, ఈవెన్ వాటర్లో కూడా వేడి నీళ్ళలో అలా వాటర్ వేసుకొని తాగుతూ ఉంటే చాలా బాగుండింది అనమాట. అండ్ చాలా పీస్ఫుల్గా ఉండింది, చాలా రిలాక్సింగ్గా కూడా ఉండింది. It was so nice experience, I can say. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వీళ్ళైతే కంపల్సరీగా యూస్ చేస్తారు. చాలా మంది మెడిసిన్ కన్నా కూడా ఈ ఆయిల్స్, అరోమా థెరపీ అనేది వాళ్ళ డైలీ రొటీన్లో యూస్ చేస్తారంట. సో షీని నేను మొన్న ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, ఒక టాబ్లెట్ తీసుకుంటా అంటే రికమెండ్ చేయలేదు. ఇట్లాగే ఆయిల్ ఇస్తుంది అనమాట, ఎప్పుడు అరోమా ఆయిల్స్ క్యారీ చేస్తుంది దాంతో పాటు ఒక చిన్న బ్యాగ్ లాగా. ఓకే, చాలా బాగున్నాయి అనమాట. సో అప్పటి నుంచి తను రికమెండ్ చేసిన దగ్గర నుంచి నేను ఎప్పుడైనా ఒక ఆయిల్ మాత్రం, ఎస్పెషల్లీ ఆ లెమన్ ఆయిల్ మాత్రం నేను క్యారీ చేస్తాను. ఇట్స్ రియల్లీ వర్క్స్. ఎందుకంటే ఎక్కువ మెడిసిన్ వాడటం అనేది ప్రిఫరబుల్ కాదు కదా. సో ఈ వీడియో వచ్చేసి పెయిడ్ ప్రమోషన్ ఏం కాదండి, నాకు అరోమా ఆయిల్స్ది నచ్చిందనమాట ఆ థెరపీ అనేది, అందుకని వీడియో చేస్తే కొద్దిగా అవేర్నెస్ వస్తుంది, మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నాకు నచ్చింది కాబట్టి నేను దాని గురించి చేశాను అనమాట వీడియో, ఇంకా కొద్దిగా తెలియాలని. సో అంతే, చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇది బ్రాండ్, పర్టికులర్ బ్రాండ్ వచ్చేసి డిటోరా బ్రాండ్ అండి. మనం ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు, జస్ట్ ఇది రిలాక్సింగ్గా ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూపించడానికి చేశాను.
హలో హాయ్. సో షీని తీసుకొచ్చిందండి నన్ను ఈ బ్రాండ్ కి. చూసారు కదా డెటోరా బ్రాండ్. సో తనే ఇంట్రడ్యూస్ చేసింది యాక్చువల్గా ఈ అరోమా ఆయిల్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది. నేను ఇందాక మీకు చెప్పినట్టు షీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ షీని అబౌట్ డెటోరా బ్రాండ్ అండ్ అరోమా? Yes. I actually really enjoying use aroma therapy, and also I always looking for some brand is really high quality, because aroma essential oil we as this brand is from US, and You think this Detora aroma oil will help for the health? for the health. Okay. For health. For example, usually if I got cold, my mom will use mint, lemon, and lavender, and eat from those essential oil. Each of them drop two drops with the boiling water. First of all, we just inhale the steam water from with the essential oil, and after this cool down, I can drink all of it. You can tell like it's really comfortmize your the brain system. సో ఈరోజు అరోమా ఆయిల్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉండిందని చెప్పాను కదండి. సో అందుకని వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ కూడా పెట్టారనమాట. సో ఫస్ట్ దానికి ఒక కార్డ్ లాగా ఇచ్చారు. ఆ కార్డ్ తీసుకొని మన దగ్గరికి వెళ్తే కార్డు దానికి ఫస్ట్ మనకి చూస్ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అనేది. సో అక్కడ టారో రీడింగ్ ఉండింది, అండ్ అరోమా ఆయిల్ వాటర్లో వేసుకొని టేస్టింగ్ చేసేది ఉండింది. ఆ తర్వాత ఆయిల్ మసాజ్ ఉండింది అరోమా ఆయిల్తో. సో అలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అక్కడ టారో కార్డ్ రీడింగ్ కూడా ఉండిందండి. నాకు జాస్మిన్ వచ్చింది అనమాట. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. Okay. సో నాకు జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ వచ్చిందనమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్కి కూడా టారో కార్డ్స్ తీశారు. వాళ్ళకి ఒక్కొక్క వచ్చిందనమాట. ఒకరికి లెమన్ గ్రాస్ వచ్చింది, ఇంకా ఇంకొకటి వచ్చిందనమాట. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు వాళ్ళ టారో రీడింగ్ చెప్పారు. టారో రీడింగ్ తర్వాత హెడ్ మసాజ్ అండి. సో అక్కడ హెడ్ మసాజ్ దగ్గర చూసారు కదా వాళ్ళు ఆయన చక్కగా చేస్తున్నారు. సో చాలా క్యూ కూడా ఉండింది, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందుకని షీని నేను చేస్తానని తీసుకెళ్ళి తను హెడ్ మసాజ్ చేసింది అనమాట. ఎందుకంటే ఎనీవే తను కూడా అరోమా థెరపిస్ట్ కాబట్టి తనే చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఈ అరోమా థెరపీలో భాగంగానే వాళ్ళకు కూడా చేస్తున్నారు చూడండి. అండ్ షీ బాట్ మీ నైస్ అరోమా వాటర్ అనమాట. దాంట్లో మొత్తం కలిపింది. సో స్మెల్ వస్తుంది. దీనిలో వచ్చేసి లెమన్ అండ్ లావెండర్, ఇంకా వచ్చేసి పెప్పర్మెంట్ కలిపింది. చాలా I know. See? Oh, you're doing this? I was so good. సో అట్లా ఒక 10 minutes దాకా చేసిందండి అరోమా ఆయిల్స్తో హెడ్ మసాజ్. చాలా రిలాక్సింగ్గా ఉండింది. Oh, look at your bottle. It's so cute. Look at bottle చూసారు ఎంత క్యూట్ గా ఉందో. I love it. Again, చూసారు కరెక్ట్ గా అండ్ సైజ్. Where do you got this? online Tiger. I think it's a Japanese brand. సో నా హెడ్ మసాజ్ తర్వాత వాళ్ళకు మా ఫ్రెండ్స్ అందరికి కూడా అరోమా ఆయిల్ హెడ్ మసాజ్ చేసింది అనమాట. షీస్ సో కైండ్. ఇంకా ఆ తర్వాత మేము అందరం కలిసి అలా బయటికి వెళ్ళాము. యాక్చువల్గా షీనికి పని ఉందని, వేరే ఫ్రెండ్ కూడా పని ఉందని అక్కడే ఉండిపోయారు వాళ్ళు. ఇంకా వేరే క్లాసెస్ అరోమా థెరపీ క్లాసెస్ తీసుకున్నారని నేను మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కలిసి బయటికి వెళ్ళాము అనమాట. వెళ్ళి అలా కాఫీ తాగి రెస్టారెంట్లో లంచ్ చేసి ఇంకా బయలుదేరాం అనమాట. సో ఈ పర్టికులర్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చుకోండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్.